హలో అండి అందరికీ. ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అనుకుంటున్నారు కదా, ఇదైతే షిరిడి వెళ్ళేటప్పుడు షూట్ చేసిన వీడియో అండి. అంటే చాలా రోజులు అయిపోయింది, బట్ అయితే నేను ఇవి షార్ట్ వీడియోస్లో పెట్టేశాను కదా అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. అయితే చాలామంది లాంగ్ వీడియోలో పెట్టి మాకు చూపించండి అక్క, మీ షిరిడి ట్రిప్ ఎలా జరిగింది ఏంటి అనేసి అడుగుతున్నారు. అంటే నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను, సో ఇన్స్టాలో అడుగుతున్నారనమాట, మీరు లాంగ్ వీడియో పెట్టండి, మీరు షిరిడి వెళ్ళారు కదా, ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారు, ఏ ఏ ప్లేసెస్ తిరిగారు, ఇక్కడ ఎలా వెళ్ళారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా మేమైతే షిరిడీకి స్టార్ట్ అయిపోయే ముందు ఇంట్లో వంట అంతా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేవడంతోనే 3కి లేచాము, అత్తయ్య నేను ఇద్దరం లేచాము. ఇంకా మేము వంట ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇంక మావయ్య లేచి పూజ అయితే చేసేసారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని టైంకి ఇంకా వచ్చేసాం అనమాట. ఇంకా అందరం మొత్తం 4 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం కదా, అందరం కలిసి వండుకొచ్చినవి అన్నీ కూడా ఇలాగా పెట్టుకొని తినేసాము. చాలా ఎక్కువగా ఫుడ్ అయితే అయిపోయిందండి, ఫుడ్ చాలా మిగిలింది. ఇంకా 2-3 కూడా ఇచ్చేసాము అక్కడ ఉన్న వాళ్ళకి. అందరం కూడా ఇంకా ఇలా చిన్న మినీ హోటల్లా చేసి మా అత్తయ్య అయితే అందరికి పెట్టేసింది. ఇంకా అలాగ మా 24 అవర్స్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆడుకుంటూ అలా వచ్చేసాము. ఇంకా మేమైతే షిరిడీలో సాయి ఆశ్రమంలో మేమైతే రూమ్స్ బుక్ చేసుకున్నామండి. సాయి ఆశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకున్నాం, కొంచెం కష్టమే, కొంచెం ముందే బుకింగ్ అయిపోతాయి. కానీ మేమైతే బాగా తిరిగామండి, 2-3 సార్లు తిరిగి, అంటే ఫోన్లో ట్రై చేసాము, అలాగే నెట్ సెంటర్లో కూడా ట్రై చేసాము. ఇంకా లక్ ఏంటంటే ఇంకా బుక్ అయినాయి అనమాట. 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము, మొత్తం 4 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇంకా బుక్ చేసుకొని ఇంక వెళ్ళడంతోనే మేము ఫస్ట్ అయితే అక్కడ పర్సన్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే ఆధార్ వెరిఫికేషన్ ఉంటుంది. అవైతే చూసుకున్నాక వాళ్ళు లాక్ ఇచ్చేసారు. ఇంకా మేము తీసుకొని రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే ముఖ దర్శనానికి వెళ్ళామండి. ముఖ దర్శనానికి వెళ్తే చాలా మంచిదంట, ఇంకా అందుకని మేము ముఖ దర్శనానికి అయితే వెళ్ళాము. ముఖ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మామూలు దర్శనానికి వెళ్ళాము. ఇంకా మేము మళ్ళీ భోజనం చేసేసి ఒక 2:30కి అనుకుంటా మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. 2:30కి దర్శనానికి వెళ్తే మేము 5కి వచ్చామండి బయటికి. కొంచెం జనం అంతగా అనిపించలేదు, కానీ వెయిటింగ్ ఎక్కువసేపు అనిపించింది, వెయిట్ చేయించారు. సో ఇంకా బాబా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నమస్కరించుకొని ఇంకా మేమైతే వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కొంచెం సేపు అవన్నీ తిరిగేసేసి సాయి అన్నదానానికి వెళ్ళామండి. అన్నప్రసాదం స్వీకరించి ఇంటికైతే వచ్చాము, రూమ్కి అయితే వచ్చేసాము. మాకైతే ఫస్ట్ రోజు దర్శనం కానీ అది కానీ బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసేసి గురువారం అండి. గురువారం రోజు మార్నింగ్ మేమేమనుకున్నామంటే సప్తశృంగి అమ్మవారి గుడికి అలాగే త్రయంబకేశ్వర గుడికి రెండింటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ అయితే బుధవారం నైటు దర్శనానికి మా చిన్నమామయ్య వాళ్ళు దర్శనానికి వెళ్ళారు. సో అక్కడ లేట్ అయిపోవడం వల్ల మాకేంటంటే గురువారం మార్నింగ్కి ట్యాక్సీ కన్ఫర్మేషన్ అవ్వలేదు. అయితే మాకు రాజు అన్న అని చెప్పేసి అక్కడ ట్యాక్సీ అన్న ఒక ఆయన పరిచయం అయ్యారండి. ఆయన అయితే మాకు ఇలాగ గైడెన్స్ ఇచ్చారనమాట. ఫ్రైడే మార్నింగ్ వెళ్ళండి మేడం, ఇంకా ఫ్రైడే మార్నింగ్ అరేంజ్ చేద్దామని చెప్పేసి ఇంకా గురువారం అయితే మళ్ళీ బాబా దర్శనం చేసుకున్నామండి. అక్కడే ఉండి బాబా హారతి టయానికి అక్కడ ఉండి మేము బాబా దర్శనం చేసుకొని ఇంకా చుట్టుపక్కలన్నీ చూసుకొని ఇంకా ఇక్కడ మనకి భోజనానికి కూడా మనకి చిలకలూరు వారిపేట నిత్యాన్నదాన సత్రం అని ఉందండి, అక్కడికి వెళ్ళండి. భోజనం అయితే చాలా బాగుంది, మన తెలుగు భోజనం ఉంటుంది. మనకు అలాగే మనం ఏమన్నా డొనేట్ చేయాలనుకున్నా డొనేట్ చేయొచ్చు, 100 రూపాయల కాంచి ఎంతవరకైనా డొనేట్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. షిరిడీలో కొంచెం ఫుడ్ కొంచెం మనం తినలేము, మహారాష్ట్ర సైడ్ వాళ్ళకైతే ఓకే, మనమైతే తినలేము. ఇంకా మేమైతే ఇలాగ చిలకలూరు వేరపాట నిత్యాన్నదాన సత్రానికి వెళ్ళాము. ఇంకా ఆ రోజైతే అక్కడ భోంచేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ సప్తశృంగి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి. శుక్రవారం రోజు కదా, ఫస్ట్ అమ్మవారి గుడికే వెళ్దాము, ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే ఇవి అమ్మవారు కొండ మీద ఇంకో కొండలో ఉంటారండి. అమ్మవారు కొండ గుహల్లో వెలిసారు. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మ అండి. అసలు నాకు ఈ గుడికి వెళ్ళేంత వరకు కూడా అమ్మని ఎప్పుడు చూస్తానా, అసలు ఎలా ఉంటుందా టెంపుల్ అని చాలా ఎక్సైట్ అయ్యాను. ఇక అమ్మవారి గుడికి అయితే మన షిరిడీ నుంచి మనకి క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయండి. మేము క్యాబ్స్ రెండింటికి కలిపి మేము మినీ టెంపో మాట్లాడుకున్నాము. ఇంకా మినీ టెంపో మాట్లాడుకొని మేమైతే అందరం కలిసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వచ్చేసాము. ఫస్ట్ అయితే సప్తశృంగి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. వచ్చి ఇక్కడ రోప్వే ఉంటుందండి, రోప్వే ద్వారా పైకి వెళ్తాము. టికెట్ అయితే 60 రూపీస్ అండి. వెళ్ళేటప్పుడు ఒక 60, వచ్చేటప్పుడు 60, మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి 120 రూపీస్ అండి. మేము వెళ్ళిన రోజైతే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందండి. అమ్మవారు చాలా బాగా దర్శనం ఇచ్చారండి మాకైతే. అసలు ఈ లొకేషను ఇది అంతే చూడదగ్గ ప్రదేశం అండి, మాకైతే చాలా బాగా నచ్చింది. కానీ మాకున్న టైము తక్కువ కావడంతో ఎక్కువ టైం అయితే మేము స్పెండ్ చేయలేకపోయాము. ఇంకా అక్కడి నుంచి మేమైతే త్రయంబకేశ్వరంకి వెళ్ళామండి. అక్కడికి కరెక్ట్గా మేము 12కి సప్తశృంగి అమ్మవారి దగ్గర నుంచి 12కి స్టార్ట్ అయితే
త్రయంబకేశ్వరం వెళ్ళేపాటికి కరెక్ట్గా 2:30 ఆర్ 2:45 అయిపోయింది. ఇంకా 3కి లైన్లో నుంచుంటే మేమైతే 4కి అభిషేకం అంట స్వామివారికి కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టేశారు. మొత్తం 4 అవర్స్ పట్టిందండి మేము వెయిట్ చేసాము. కానీ ఏంటంటే మేము లైవ్లో ఆయన అభిషేకం చూస్తూ ఉన్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒకటి అండి, మనం గుడికి వెళ్ళినా గుడిలో స్వామివారిని దర్శనం చేసుకుంటేనే దర్శనం అయినట్టు కాదండి. ఆ ప్రాంగణంలో మనం ఎంత టైం ఉన్నామంటే అంత టైము మనకి ఇచ్చే దేవుడు మనకిచ్చిన ఇది అనుకోవాలండి. అంతేగాని వెయిట్ చేసామని చెప్పేసి మనం ఎప్పుడు బాధపడకూడదండి. కాకపోతే ఫుడ్కి కొంచెం ఇబ్బంది పడ్డాము. పిల్లలతో ఉన్నాం కదండి, పిల్లలు కొంచెం నీరసం అయిపోయారు. ఇంకా బయటకు వచ్చాకైతే అక్కడ ఏం దొరికితే అది ఫస్ట్ అయితే ఫుడ్ అయితే పెట్టేసాము పిల్లలకి కానీ మేము కానీ. ఇంకా తినేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మేము రూమ్కి వచ్చేసరికి 11 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము శనివారం అండి, ఇంకా మాకు మార్నింగ్ 11:30కి మాకు ట్రైన్ అనమాట. అయితే మేము ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ అయితే బాబా దర్శనానికి వెళ్ళిపోయామండి. అంటే ముఖ దర్శనానికి వెళ్ళాము. ఇంకా మావయ్య వాళ్ళేమో నార్మల్ దర్శనానికి వెళ్ళారు. ఇంకా మేము ముఖ దర్శనానికి వెళ్ళి కొన్ని కావాల్సిన థింగ్స్ అనేవి తీసుకొని అలాగే ప్రసాదాలు అవి తీసుకొని స్వామిని దర్శనం చేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంకా బాబా గారి గుళ్ళో అసలు చాలా ప్రశాంతంగా ఉందండి. ఆయన సన్నిధిలో అయితే ఎంతసేపు ఉన్నా కూడా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా శనివారం కదా, ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. స్వామివారి దగ్గర చాలా జనం అయితే ఉన్నారు. పూజలు అయితే బాగా చేశారండి. ఇంకా ఆ రోజు ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు ఎలాగా అనుకొని ఇంకా మేమందరం కలిసి ఇంకా మేము వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము. ఇంకా వ్యాన్ మాట్లాడుకొని ఒక 2 కార్లు మాట్లాడుకున్నాము. ఇంకా అక్కడ నుంచి క్యాబుల్లో వచ్చేసాం అనమాట. ఇంకా మాకు ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు రిటర్న్లో అయితే ఫుడ్ ఎలాగా అని చెప్పేసి అనుకున్నామండి. కానీ ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ అయితే తీసుకున్నారంట. మన నాగసోల రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఆర్ మోహన్ అని చెప్పేసి రెస్టారెంట్ ఉందండి, బిర్యానీ సెంటర్. ఇక్కడ మనకు వెజ్ బిర్యానీ ఉంది అవైలబుల్గా, అలాగే కర్డ్ రైస్ కూడా ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట అని చెప్పి అన్నారు. సరే బాగుంటుంది అన్నారు కదా అని చెప్పి మేము ఇంకా అక్కడే ప్యాక్ చేయించుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే మేము టేస్ట్ చేసామండి. అసలు చాలా బాగుంది. 80 రూపీస్ పడిందండి ఒక బాక్స్ వచ్చి. ఒక పర్సన్కి ఎక్కువ అవుతుంది, అంటే ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది. మాకైతే ఒకటి ఎక్కువ అయిపోయిందండి. ఇంకా మేమైతే అన్నీ ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా షిరిడీ ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా అలాగా సైట్ సీయింగ్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అన్ని గుళ్ళు కూడా చాలా చక్కగా ప్రశాంతంగా దర్శనం అయితే బాగా జరిగిందండి. ఎక్కువ శాతం బాబా దర్శనం ఎక్కువ జరిగింది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే మనం వచ్చిన తర్వాత నైవేద్యం దేవుడి దగ్గర పెట్టి మనం పూజ చేసుకోవాలండి. అప్పుడే మనకి మంచి ఫలితం ఉంటుంది. పూజ చేయకుండా మనం ప్రసాదం అయితే పంచకూడదండి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే. మేము ఇంకా జర్నీ 24 అవర్స్ జర్నీ చేసి వచ్చినా సరే ఇంక ఇంట్లో వచ్చేపాటికి ఇల్లంతా చాలా చిరాగ్గా ఉంది. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసి వచ్చేసేసి ఇంకా దేవుడి దగ్గర చక్కగా ప్రసాదం అంతా నైవేద్యం పెట్టుకొని ఇంకా పూజ చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నానండి. మా షిరిడీ ప్రయాణం అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.